మా నాన్న కొడితే ఎరిగింది కమ్మి, మేము వెళ్తున్నాం మురిగిమ్మి. మురిగిం తిరణాలు వెళ్తున్నాం ముగ్గురు. ఇప్పుడే పీసీపల్లి వచ్చాము. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అయింది. నేను చంద్రాచిరు బారెడ్డి గారు నిన్న చెప్పారు. నిన్న వాడు వడదింగుతాడు అనుకున్నాం, వీడు వడదింగేటట్లేదులే. ఆయుధ పూజ చేసుకొని మరీ వచ్చాడు బండికి. ఇక 10 more kilometers మురిగిం. ఓకే అటు తిరగరే, ఆ కుక్కలు వస్తున్నాయి. కుక్కలు పెట్టి దింగావు. మేమైతే టిఫిన్ కోసం అయితే దేవుళ్ళు ఆడుతున్నాం. మూల పల్లెటూరు ఏం దొరకపోయాడా. ఆనిమత్యం మ్యాడ్ సినిమా చూసి డీజిల్ కొట్టమంటాడు. అన్న బండి దింకా పెట్టరా అన్నాడు. కడుపు నిన్న దెంగి తినొచ్చిండు. వీడికి ఏం అర్థం కావట్లే. దోశలు ఎడ దొరుకుతాయి బాయ్ అంటే ఆడ దొరుకుతాయి అని చెప్పి ఇడ్లీ కాడి దెంగపోతాడు. అట్లుంటది ఇది. మరి మా 9:15కి అసలు దొరకటం లేదు. ఏ ఊరైనా వెహికల్స్ ఏ వస్తున్నాయి కానీ ఏం దొరకటం లేదా స్వామి. పీజీపల్లి ఎర్రుపు ఒక మండలం అంటారు కానీ 9:10కి అయితే ఒక దోశ దొరకటం లేదు. పప్పులు అన్నది తిందాం. చేసా కావాలంట కలుపుకుంటాం లేడు. ఇంక తాగుతున్నారు. నీ హార్ట్ కదా అన్నీ. ఏం మాట్లాడతాడు నువ్వు? రంగు నీళ్ళు తాగుతున్నానని చెప్పరాదా? తినరాదా? పాంప్యామిలెట్ బాగుతాడు. ఓకే ఇక మొదలెడదామా? లేరు నువ్వేమన్నావా? ఆ గోల్లోనా నమ్మకానికి అమ్మ వంటిది ముత్తూట్ ఫినాన్స్ లాగా. సరేలే జాగ్రత్త. మళ్ళీ ఇట్లా నవ్వుకోలేడుగా మళ్ళీ తర్వాత. ఏమన్నా పడితే నేనైతే వెనక్కి దూకి దిగుతాయా? మీ ఇద్దరు పడితే పడరు, నాకైతే సంబంధం లేదు. ఇప్పుడు పని ఇంకా బాగా చూపిలేదని అడుగుతాను. ఆ తొత్తర పూకే సరే కానీ ఇప్పుడు తిన్న దాని మీద రివ్యూ చెప్పండి. ఇప్పుడు నవ్వుతువేంద్రా పిచ్చోడా? అట్లా నవ్వుతా పిచ్చి లేదు ఇది. పీసీపల్లిలో రివ్యూ ఏందంటే 9ంటికి వచ్చాము. ఒక దిక్కున దోశ ఉంది కానీ చట్నీ లేదంట. ఎందుకు తెలుసా? ఆ చట్నీ చేయండి మళ్ళీ 10 రూపాయలు శనగలు వేస్ట్ అని. మొత్తం మీ బోండాలు కొనుక్కో అంటున్నాడు. డబ్బులు తగ్గించుకుంటాం అన్నా అంటే లేదన్నాడు. మామూలుగా కూడా కాదు. ఆ బోండా ఒక దగ్గర ఉంది కానీ ఆ బోండా చూస్తే నల్లగా మాడిపోయింది. అవి పక్కన పెడితే ఇప్పుడు కూడా ఇవి ఇప్పుడు మేము తిన్న కాడ పప్పులు బాగుంటాయి. బిస్కెట్లు సంవత్సర కాలం నుంచి అట్టే ఉంటాయి. దరిద్ర కొట్టు రివ్యూ అంటే మామూలుగా కాదు. ఇంకొప్పుడు తినొద్దాడా వాడు. ఆ గోలీస్ వాడ దగ్గర గుద్దలు నాయాలు 20 రూపాయలు దింగారు అడిగాడు వరకు పాపము. అది మామూలు 10 రూపాయలు. అదే 3 రోజుల క్రితం అనుకున్నా బానే ఉంది. పప్పు ఈ రోజే పెడతారులే. బానే ఉంది. సరేపా మొదలెడదామా? తెగ వెళ్తున్నారు తిరణాలకి. మేము వెళ్తున్న తిరణాలకి దుమ్ము లేచిపోతుంది. మట్టి రోడ్డు ఇది వేయలేదులే. జంగాలపల్లి తిరణాల తాకిడి మురిగిమ్మి తిరణాల తాకిడి కనపడుతుంది లైట్లు. ఏమైందిరా? ఇంకా జరగలేదు కదా భయ్. జరుగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము వచ్చాము. మా ఫ్రెండ్కి ఏమైనా తెలియకపోతే చెబుతా. ఈ ఈవెంట్కి వచ్చింది కవిత. అలానే తాగినోడేస్తాడు చిందు. పక్కనే ఉన్న ఈవెంట్కి వచ్చింది నందు. ఇంకా ఇవి వచ్చేసి తిరణాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. ఇది వచ్చి జారుడు, పక్కన వచ్చి ఎగురుడు, అలానే పక్కన మన మోనాలిసా పూసలు కూడా ఏడే ఉన్నాయి. తినుబండరాలు, చక్కెర, బెల్లం అన్నీ సగుపుల తిరణాలలో అనేవి పూర్వకాలంలో తెగొనేవాళ్ళు. ఇప్పుడు వీటన్నిటికి పోయి అప్డేటెడ్ బరుగు ఇట్లాంటి వాటి మీదకి ఎక్కువ జనాలు పోతున్నారు. ఈ పాతకు ఇదిగో వైజాగ్ దగ్గర ఉంది అరకు, ఇగో ఇక్కడే ఉన్నాయి చెరుకు. ఇంకా మనం లైట్లు పైన బాంబులు పేలుస్తారు. అన్నీ కాసేపు చూసుకొని అయితే ఊళ్ళోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఇదే ఊరేగింపు. ఊరువాడ అసలుకి అంగరంగ వైభవంగా అసలు పూలు ఇవన్నీ సహజ సిద్ధమైనవి, ఆర్టిఫిషియల్ అయితే అస్సలు కాదు. ఇక్కడ నుంచి గుడి మామూలుగా ఊరు బయట 2 కిలోమీటర్లలో ఉంటుంది. అక్కడంతా అడవి ప్రాంతము. సూపర్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలంటే మురిగిమ్మ దగ్గరికి పీసీపల్లి మండలం ఈ గుడికి రావాలంటే దారి